సెకండ్ డే రోజు ఇంకొక అద్భుతమైన కొరల్ ఐలాండ్. హుహు. ఐలాండ్‌కి ఒక స్పీడ్ బోట్‌లో ఎళ్తాం మనం. ఆ స్పీడ్ బోట్ కూడా మనమే దాంట్లో ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఉంటుంది. సో, ఆ స్పీడ్ బోట్‌కి నుంచి కొరల్ ఐలాండ్‌కెళ్ళే మధ్యలో ఒక ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే. అక్కడేంటంటే వాళ్ళు ఆ కొరల్ ఐలాండ్‌కెళ్ళే దారిలో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. పారాసైలింగు, అండర్ సీ వాకింగు, జెట్ స్కీ, బనానా బోట్ అని. అది వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సముద్రంలో పారాసైలింగ్ గాని, అండర్ సీలోకెళ్ళి మనము ఆ హ్మ్. ఫిషెస్ చూడటం గాని, హ్మ్. అవన్నీ స్కూబా ఎక్స్‌ప్లోర్ డైవ్ చేయొచ్చు. చేయొచ్చు. స్నార్కెలింగ్ చేయొచ్చు. అంటే స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ అక్కడ లేదు. అక్కడ లేదు. అక్కడ లేదు. మీరు వేరే చోట ఉంటుందన్నమాట అది. ఓకే. సో, ఇక్కడ మాత్రం ఈ 4 అట్రాక్షన్స్ ఉంటాయి. హుహు. కాకపోతే ఏంటి కస్టమరు ఎవరైతే వెళ్తారో వాళ్ళే అమౌంట్ పే చేసుకొని వాళ్ళకి నచ్చింది చూసుకొని రావచ్చు. ఓకే. సో, మన చాయిస్ అది. అది వాళ్ళ చాయిస్ అది. కస్టమర్ చాయిస్. అక్కడికెళ్ళి కొరల ఐలాండ్‌లో 1 అవర్, 1 ½ అవర్ స్పెండ్ చేస్తాము. స్పెండ్ చేసి చక్కగా అంతా బ్లూయిష్ వాటర్ అనమాట. హ్మ్. బీచ్ అంతా గూడా. చక్కగా బీచ్‌లో స్నానం చేయొచ్చు. ఒక 1 అవర్, 1 ½ అవర్ వరకు. బ్యాక్ మళ్ళీ మనము పటాయా వచ్చేసి లంచ్ చేసుకొని హోటల్ చెక్ ఇన్ అవుతాం. హుహుహు.